మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బిల్డింగ్ కడతా ఉన్నారు, పక్కన రస్తాపురం రోడ్లో బిల్డింగ్లు కట్టిస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? పనికి మనం అని చెప్తే బాగుండదు. నీకు కూడా నీ గురించి పోలేదు అంటే మాత్రం బాగుండదు. సమాచారం మేరకు రస్తాపురం రోడ్లో ఏదైతే గుడియాతం రోడ్డు ఉందో పొలంనేటు గుడియాతం రోడ్లో స్థానికంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు గతంలో నీటి ఇబ్బందులు ఉంటే రోడ్డు పక్కనే పైప్ లైన్ వేసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఆ మున్సిపాలిటీ పైపు కింద ఉన్నా సరే స్థానిక నాయకులు ఆక్రమించి ఈరోజు మీరు గమనిస్తే దాదాపు మోల్డ్ లెవెల్ బిల్డింగ్ కట్టుకొచ్చారు. ఇది స్థానికులు దాదాపు నెలగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆర్టీఓ దగ్గరికి వెళ్ళారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వాళ్ళు నన్ను కూడా ఆశ్రయించారు. ఖచ్చితంగా నేను కూడా వచ్చి పరిశీలించి అంతకీ అవసరమైతే ఖచ్చితంగా అక్రమ కట్టడాన్ని కూల్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల రాజకీయ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల సమస్యల పట్ల మనం ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రజలు ఏదైనా చెప్తే వాటిని ఆరాధీసి అది నిజమా కాదా, వాస్తవమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు కావాల్సిన ఒక రోడ్డు, నీకు కావాల్సిన ఒక రోడ్డు, ఇంకొకటి కావాల్సిన ఇంకొక రోడ్డు ఆక్రమించుకుంటూ పోతే రేపు ప్రభుత్వ స్థలాలు ఎక్కడుంటాయి? రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు పొద్దునే వాటర్ ఆగిపోయో లేదా పైప్ బ్లాక్ అయిపోతే రేపు ఆ పైపులు తీసే పరిస్థితి ఉంటుందని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఆర్డీఓతో మాట్లాడాం, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను, ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా పరిష్కరిస్తాము, మాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మాట మేరకు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ వచ్చి నేలమట్టం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇష్టం తర్వాత కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.